ఇంకెవరు పద్మావతి గారే ఉంటారు. అవునవునవును. అమ్మ దగ్గర ఒక కూతురే ఉంటే ఎలా? ఇద్దరు ఉండాలి. అబ్బా సరేలేవే, అది నువ్వే అనుకో. ఎలా అనుకుంటాను? మరొక బిడ్డ బొమ్మ పెడితే అప్పుడు అనుకుంటాను. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది? అమ్మా, నీకిద్దరు కూతుర్లా ఒకరా? చెప్పమ్మా. ఇలాంటి మాటలు మాట్లాడద్దని ఇందాకే కదా చెప్పింది. నువ్వు ఇంకో బొమ్మ కూడా తీసుకొచ్చి పెడితేనే నీకు మా ఇద్దరి మీద ఒకేలాంటి ఇష్టం ప్రేమ ఉన్నాయనుకుంటాను. లేదంటే నీకు పద్దునే ఎక్కువ అనుకుంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు అలా అనుకోను. ఇప్పుడే వస్తానుండండి. జానకి, ఎక్కడికి నువ్వు? ఇప్పుడే వస్తా బామ్మా. జానకి గారు, ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బిడ్డ నాకు. ఇంకోసారి ఆ మాటనే ధైర్యం కూడా చేయకండి. అది కాదు. వద్దు, ఆ మాట విని తట్టుకునే శక్తి నాకు లేదు. అలాంటిది మీరు అనుకున్నట్టు జరిగితే నా ఊపిరాగిపోతుంది. అర్థం చేసుకోండి జానకి గారు. మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. నన్ను అర్థం చేసుకోండి. మీకు దండం పెడతాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అయ్యో, అంత పెద్ద మాటలు అనకండి. నా పరిస్థితి అలాగే ఉందండి. దయచేసి నా కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేయకండి. వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే ఇంకేం లేదు. వెళ్ళిపోండి. జానకి గారు, ఒకవేళ ఇద్దరిలో ఎవరికైనా తాయెత్తు కట్టేస్తుందా ఏంటి? ఆల్వేలు, అమ్మని పట్టుకుని అంత మాట అంటావేంటి? నేనంటే ఇష్టం లేదు కాబట్టే ఈ బొమ్మని ఇలా విసిరేసింది. అయ్యో, విసిరేయలేదండి. చేతిలోంచి పడిపోయి ఉంటుంది. ఇంకా నయ్యం, మీ అమ్మగారు పడిపోలేదు. అందుకు సంతోషించండి. అబ్బబ్బబ్బా, దాని మాటలకేం కానీ. ఇదిగో జానకి, నీ చేతిలో ఉన్న బొమ్మని అదిగో ఆ తల్లి బిడ్డల బొమ్మ పక్కన పెట్టే. ఇదిగో అమ్మాయిలు, పాట అందుకోండి. బాబు, నువ్వు ఒకసారి జరుగు. ఏమైందమ్మా? చెయ్యిలా చూపించు. అరే,
ఏం చూస్తున్నావు అమ్మా? ఏమైంది? ఏం లేదులేమ్మా. నీ చేయి చూపించు. అబ్బాబా ఏం వెతుకుతున్నావే? అది ఏం లేదు బామ్మా, ఏం లేదు. ఏంటో పిచ్చి మొహంది, ఎట్ట పడితే అట్ట చేస్తోంది. ఇదిగో సరే గాని ఇక పూజ మొదలు పెట్టండి. ఇదిగో అమ్మాయిలో మీరెళ్ళి దేవుడి గదిలో ప్రసాదం వండి పెట్టాంగా, అది తీసుకురండి. పొండి. ఆ. అమ్మా, ఆ అమ్మయ్యా, మొత్తానికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. అమ్మ జానకి, ముత్తైదువులందరికీ నీ చేత్తో తాంబూలాలు అందించు. అమ్మాయిలు మీరు ప్రసాదం పెట్టండి. వెళ్ళండి. ఏంటే జానకి, ఇందాక నుంచి చూస్తున్నాను నీ ధ్యాసంతా ఎక్కడో ఉంది. ఏంటే ఆలోచిస్తున్నావు? గౌరీ కోసం చూస్తున్నాను బామ్మా. అది బొమ్మిచ్చేసి వెళ్ళిపోయిందని చెప్పావుగా. అవును కదా. అబ్బా, ఈ మధ్య నీకు మతిమరుపు బాగా ఎక్కువైంది. ఇదిగా దిక్కులు చూడకుండా ముందు పని కానివ్వు. అదిగా ముత్తైదుకివ్వు. నా కూతురికి ఎలాగైనా ఈ తాయెత్తు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి? ప్రసాదం తీసుకోండి. మొహం చాటేసుకున్నారేంటి? ఇటు తిరగండి. చెప్పేది మీకే, తిరగండి.
ప్రసాదం తీసుకోండి. బామ్మ ఆ? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏంటి ఇది ఎక్కడికి వెళ్తోంది? మొహం కప్పేసుకున్నారెందుకు? దీక్షలో ఉన్నాను. ఏం దీక్ష? అది చెప్పుకోలేని దీక్ష. సర్లే, మనకెందుకులే అలవేలు. సరే. మీది ఈ ఊరేనా? మీ పేరేంటి? అలివేలు. ఇక్కడేం చేస్తున్నారు? లోపలికి రండి. ప్రసాదం ఇవ్వడానికి వచ్చామమ్మా. ఇచ్చారు కదా, ఇక రండి. అమ్మా, ఏమైంది? ముందు రండి చెప్తాను. ఏమైందమ్మా? మీరు ఇక్కడే ఉండండి. బయటికి వెళ్ళి ప్రసాదాలు ఇవ్వనవసరం లేదు. అర్థమైందా? ఇవ్వండి. ఏయ్, ఎవరు నువ్వు? ఏమిటే ఇక్కడే నిలబడిపోయి ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఏం లేదు బామ్మ, ఏం లేదు. అందరు రండి, తొందరగా రండి, ఆ? తొందరగా రండి, రండి. ఏంటే ఆ అరుపులు? నేను చూస్తాలే బామ్మ, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు చూడటం ఏంటే? ఇదిగో ఇది పట్టుకో, ఇద్దరు వెళ్ళి చూద్దాం రా. ఈ సిగ్గులేని ఆడది మళ్ళీ ఈ ఊళ్ళోకి అడుగు పెట్టింది. నువ్వు ఇలాంటి చోటుకి ఎందుకు వచ్చావే? నువ్వు అడుగు పెట్టిన చోటు అపవిత్రం అయిపోతుంది. అసలు నువ్వు ఈ ఊళ్ళో అడుగు పెడితేనే మహాపాపం అని అయ్యగారు చెప్పిన తర్వాత కూడా ఎంత ధైర్యం చేశావే? ఎవర్రా అది? అయ్యగారు ఊరు నుంచి వెళ్ళేసిన వైశాలి బామ్మగారు. ఆ? అవునా? ఏదే నీ మొహం ఒక్కసారి చూపించు తల్లి. దీని మొహం చూసిన పాపమే బామ్మగారు. లేదు లేదు, చూడాల్సిన అవసరం నాకుంది. ఈ దరిద్రాన్ని చూడడమే ఎక్కువ అనుకుంటే మీరు ముట్టుకున్నారండి బామ్మగారు. ఒక్కోసారి కొన్ని కారణాలు ఆవిడొచ్చి చాలాసేపైంది బామ్మ. ఏంటి? అవును బామ్మ. అది నీకెలా తెలిసే? నేను గౌరీ కోసం బయటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఎందుకొచ్చారు ఇక్కడికి? నా బిడ్డను చూసి వెళ్దామని వచ్చాను. పోనీ మీరైనా కట్టండి, నా కూతురు ఎవరో చెప్తాను. అది జరిగింది. అందుకేనా కంగారు పడుతూ ధ్యాసంతా ఎక్కడో పెట్టుకొని పనిచేస్తూ కనిపించావు?
అవును బామ్మ. అంటే ఈ రోజు పెద్ద గండం నుంచి బయటపడ్డావన్నమాట. హ, అయినా ఇంత దూరం వచ్చాక నిజం బయటపడటం అంతసేపులే. నీకు దండం పెడతాను, అలా మాట్లాడుకు. పద. ఆ ఆ వైశాలి జానక్ కంటే ముందు నాకెదురు పడితే బాగుండేది. బామ్మా. వస్తున్నా వస్తున్నా. గిఫ్ట్ చాలా అపురూపం. ఫోన్లే అని దీని గురించి నాన్నకి చెప్పడం లేదు, లేదంటే ఈ పాటికి ఇది మంటల్లో మాడి మసయ్యేది. అమ్మో, అలా జరిగితే ఇంకేమైనా ఉందా? మొత్తానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేస్తారండి. మీ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. అయినా సరే ఓ మాట చెప్తాను, బొమ్మల కొలువులో అన్ని బొమ్మలు పెట్టడానికి బదులుగా కుందన బొమ్మలంటే మీ ఇద్దరిని కూర్చోపెట్టి చేసుంటే సరిపోయి ఉండేదండి. కొంచెం ఎక్కువైందనుకుంటా. అంతేనండి, అంతే. నిజాలు చెప్తే ఈ లోకం నమ్మదండి. సరే కానీ అందరికీ ప్రసాదం పెట్టారు, నాకు పెట్టరా? ఏంటండి అలా చూస్తున్నారు? ప్రసాదం పెట్టండి. నువ్వు పెట్టవే. నువ్వు పెట్టు, నేను పెట్టను. అయితే నేను కూడా పెట్టను. ఏమండి, నేను ప్రసాదం అడిగానండి, మీ ఆస్తులేం అడగలేదు. ఇదిగో మీ ఇద్దరు తలా కాస్త పెట్టండి, తప్పులేదు. నువ్వు పెట్టొచ్చుగా. మీ చేతుల మీదుగా తీసుకుంటే ఆ కిక్కే వేరండి. మీరే పెట్టొచ్చు కదా. నీ టార్చర్ తప్పించుకోవడం కోసమైనా తప్పదు కదా. నువ్వు కూడా కొంచెం పెట్టవే. అవ్వా, సూపర్ అండి. మీ చేత్తో ఇస్తే కాకరకాయ జ్యూస్ కూడా పాయసం అయిపోతుంది. నీ పొగడతలకి మునగ చెట్టు ఎక్కడానికి ఆ ముసల్దాన్ లాంటి వాళ్ళం కాదు. ఏ పద్దు, ఇతనితో మాటలేంటి కానీ నాన్నకి ప్రసాదం ఇచ్చొద్దాం పద. మీ నాన్న పంచాయతీ ఆఫీసులో మీటింగ్ ఉందని వెళ్ళాడు కదమ్మా. అక్కడికే వెళ్తాం. ఈ టైంలో అక్కడికెందుకు? వాడు ఇంటికి వచ్చాక పెట్టొచ్చు కదా. లేదు, మేమే వెళ్ళి ఇచ్చొస్తాం. బాగా చీకటి పడింది. అవును అలవేలు, ఈ చీకట్లో ఎందుకు? పోనీ నన్ను తోడరమ్మంటారా? అవసరం లేదు. అందమైన ఆడపిల్లలు చీకట్లో వెళ్ళటం ప్రమాదం కదా. అందుకే నాలాంటి మొగోడు తోడుంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. చెట్టు గుట్ట పుట్ట అన్నీ మాకు తెలుసు. ఏమండి, పురుగు పుట్రకి మీది ఈ ఊరో పక్కూరో తెలియదు కదా. అవునే, ఏరి కోరి ప్రమాదాలు కొని తెచ్చుకోవటం దేనికి? భయపెడితే భయపడతాననుకుంటున్నావా? అలివేలు అలివేలు ఇక్కడ. నువ్వు రావే. ఇంకోసారి ఆలోచించవే. ఇంకా ఆలోచించేదేం లేదు. నువ్వెక్కడ దానివే, మొండి ఘటానికి ముత్తాతవి. ఏంటి అలా చూస్తున్నా? ప్రసాదం పెట్టడానికి బాక్స్ తీసుకునిరా, వెళ్ళు.